పంట పండటం లేదు, బంగారం పండుతోంది. సాగు చేసేందుకు దుక్కి దున్నితే బంగారు ఆభరణాలు బయటపడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో బంగారు ఆభరణాలు బయటపడుతున్నాయి. దీంతో ఆ భూమిని కౌలుకు తీసుకునేందుకు కౌలు రైతులు పోటీ పడుతున్నారు. ఆ పొలంలో పనిచేసేందుకు కూలీలు ఎగబడుతున్నారు. ఆ బంగారు ఆభరణాలు తమదే అంటే తమదే అంటూ భూ యజమాని, కౌలు రైతు, ఆ భూమిని గతంలో అమ్మిన వ్యక్తి గొడవకు దిగారు. అయితే రహస్యం ఎంతో కాలం దాగదు అన్నట్లు ఆ పొలంలో బంగారు ఆభరణాలు బయటపడుతున్న విషయం ఆ నోట ఈ నోట గ్రామంలో అందరికీ తెలిసిందే. పోలీసుల వరకు చేరటంతో ఆ బంగారు రహస్యాన్ని ఛేదించే పనిలో పడ్డారు. అవి గుప్త నిధులా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లాలో ఒక వ్యవసాయ పొలంలో పురాతన బంగారు ఆభరణాలు బయటపడటం సంచలనంగా మారింది. అసలు ఈ బంగారు నిధులు ఎవరివి అన్న దానిపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. కౌలు రైతులు, భూ యజమానులు, పాత యజమానులు అందరూ తమకే చెందాలి అంటూ పట్టుబడుతున్నారు. ఈ ఘటనతో చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అసలు ఈ గుప్త నిధుల వెనుక ఉన్న కథ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఓ పంట పొలంలో గుప్త నిధులు బయటపడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జూన్ 24వ తేదీన మహిళా కూలీలు కలుపు తీస్తుండగా నాగలికి తగిలి కొన్ని పురాతన బంగారు ఆభరణాల శకలాలు దొరికాయి. నిజానికి అవి సాధారణ ఆభరణాలు కావు, చరిత్రకు సంబంధించినవిగా భావిస్తున్నారు. ఈ నిధులపై ఇప్పుడు అనేక మంది హక్కులు చెబుతున్నారు. పొలం కౌలుకు తీసుకున్న రైతు, అక్కడ పనిచేసిన కూలీలు, ప్రస్తుత భూ యజమాని ప్రతాప్ రెడ్డి, అలాగే గతంలో ఆ భూమిని అమ్మిన జైపాల్ రెడ్డి, వీరంతా ఈ బంగారానికి తామే వారసులమని వాదిస్తున్నారు. పాత యజమాని జైపాల్ రెడ్డి అయితే అవి తమ పూర్వీకుల ఆస్తులని గట్టిగా చెబుతున్నారు. మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన ప్రతాప్ రెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడాయన పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయట రాకుండా, మాకు వాటా ఇవ్వకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన వస్తువులను మాకు ఇప్పించడానికి కోరుతున్నాం. స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రాంతంలో పూర్వం కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉండేవట. అందుకే ఈ బంగారు ఆభరణాలు ఆలయాలకు సంబంధించినవి కావచ్చని, లేదా గుప్త నిధులై ఉండొచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలియగానే ఆ పొలంలో ఇంకా నిధులు ఉన్నాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో రాత్రిపూట కొందరు వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇంకా నిధులు ఉన్నాయన్న ప్రచారంతో ఆ పొలాన్ని కౌలుకు తీసుకోవటానికి స్థానిక రైతులు పోటీ పడుతున్నారు. ఎంత ధరైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. అయితే ఈ పురాతన వస్తువుల చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోవటానికి పురావస్తు శాఖ తనిఖీలు చేయాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఈ బంగారు నిధుల వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. పురావస్తు శాఖ నిపుణులు పరిశోధన చేస్తే ఈ నిధుల వెనుక ఉన్న అసలు చరిత్ర బయటపడొచ్చు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. బంగారు నిధులపై హక్కుల వివాదంపై మాత్రం అధికారులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే దొరికిన నిధులు ఎంత విలువైనవి అన్న విషయాలు రానున్న రోజుల్లో తేలుతాయి.